హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైల్స్ వరల్డ్. మాకైతే ఫుల్గా వర్షం కుమ్మేస్తుంది అనమాట. నైట్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా చేయమా అంటే ఇప్పి నూడిల్స్ ఇన్స్టెంట్ మీరే చేసుకోండి అన్నాను. మా పిల్లలు చేసేస్తున్నారు. చూసేయండి, వినేయండి, ట్రై చేసేయండి. మీకోసం ఒక మంచి స్టోరీ అయితే చెప్తాను, వినేయండి. అనగనగా ఒక ఊర్లో ఒక యజమాని, ఒక గాడిద ఉన్నారనమాట. యజమానికి ఉప్పు వ్యాపారం. ఉప్పు మూటల్ని గాడిదపై పెట్టుకుని నది దాటి అవతలకు వెళ్ళి ఉప్పు వ్యాపారం చేసుకునేవాడు అనమాట మార్కెట్లో. ఇలా వెళ్తూ ఉంటే ప్రతిరోజు ఒకరోజు అనుకోకుండా గాడిద నదిలో కాలు జారి పడిపోద్ది. ఉప్పు మూటలన్నీ తడిచిపోయి కరిగిపోయి గాడిద వీపు మీద ఉన్న భారం అంతా తగ్గిపోగానే అమ్మయ్య అనుకుంటుంది గాడిద. పాపం యజమాని కూడా బాధతో తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు, ఈరోజు అమ్ముకోవడానికి ఏమీ లేవని. ఇలాగే సులువెరిగిన గాడిద ప్రతిరోజు నది రాగానే కాలు జారి పడిపోవడం, అంతా నదిలో కరిగిపోవడం, దాని వీపు తేలికవడం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, దానికి బాగా బద్ధకం ఎక్కువైపోద్ది అనమాట. ఇది గమనించిన యజమాని దీనికి ఇలా కాదని ఒకరోజు దాని వీపు మీద దూది మూటలు పెడతాడు, పత్తి. అయితే వెళుతూ ఉండగా మళ్ళీ నది రాగానే కాలు జారిపోయి కిందన పడిపోద్ది. పడిపోగానే ఆ దూదంతా తడిచిపోయి బరువు ఎక్కిపోద్ది. ఇంకా గాడిద పైకి లేవలేదనమాట. అయినా యజమాని 4 తగిలించి దానికి ఆ నది దాటించి మార్కెట్ వరకు తీసుకువెళ్తాడనమాట. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? మనం నమ్మిన యజమాని మనం మోసం చేయకూడదు, మనం చేస్తున్న పనిలో మోసం ఉండకూడదు అనమాట. ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు. పిల్లలైతే నూడిల్స్ ప్రిపేర్ చేస్తారు, బట్ స్టోర్డ్ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సబ్స్క్రైబ్, బాయ్.